చూడు మిస్టర్ రాజా, పెద్ద కుటుంబంతో బాధపడుతున్న పేదవాడివి, ఉద్యోగం కోసం వచ్చావు. ఎస్, ఇదే డైలాగ్. సార్, నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేయాలి. తల్లి మంచం పట్టింది. మీరు దయ తలచకపోతే ఉరి పోసుకుని చావడం కన్నా వేరే గత్యంతరమే లేదు. కనీసం విషం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. గుడ్, నువ్వు ఎలవయ్యా. ఎస్, పొజిషన్స్ ప్లీజ్. సైలెన్స్ ప్లీజ్ ఎవరిబడి. క్లాప్. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. 28 bound, take 1. యాక్షన్. నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. నాకిద్దరు చిన్న చిన్న పిల్లలు, ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. మా అమ్మగారు రోగంతో మంచంలో తీసుకుంటున్నారు. దయచేసి మీరు ఉద్యోగం ఇవ్వకపోతే నా ఊరి పోసుకుని చావడం కన్నా వేరే గత్యంతరం లేదు సార్. కనీసం విషయం తాగటానికైనా నా దగ్గర డబ్బులు లేవు సార్. లేనైనా లే. మార్వల్, ఎక్సలెంట్, బ్రహ్మాండంగా చేశావు. ఇంత బాగా చేస్తావని అనుకోలేదు. సభాష్ రాజా, సభాష్. చాలా గొప్పగా చేసావయ్యా. నిన్ను రికమెండ్ చేసిన రాధాదేవి గారి పేరు నిలబెట్టావయ్యా. ఎలా నటించావు? మొన్నట్లాగే అదే అదే లేదండి, బ్రహ్మాండం. బొద్దైతే టాక్సిషన్ ఒకటే టేక్, ఓకే. ఆ తర్వాత చూడండి, ఒకటే సెకండ్స్. ఇలాగ రాజీ కూడా నెప్పెట్టేసిందండి. వస్తారా? వస్తారా? ఉంచండి. ఎందుకు? మీ కాళ్ళు నమస్కారం పెట్టుకోవాలి. షేక్ హ్యాండ్స్ కి చేతులు పెడితే నమస్కారానికి నడుము పడిపోతుందేమో. ఈ నమస్కారాలు వీటికి ఏం బాధ్యం కానీ ముందు వెళ్ళి శుభవార్తని ఆవిడతో చెప్పు. పాప నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఎలా యాక్ట్ చేస్తావో ఏమిటో ఒకటే కంగారు పడిపోతున్నాడు. రాధా, రాధా, అరే ఇక్కడ ఉన్నావా? మరే నేనంతా వింటూనే ఉన్నానండి. అయ్యో, వినేసారా? స్వయంగా నా డబ్బా నేనే వాయించుకున్నాను అనుకున్నానే. సరే కదా, నీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు చెప్పే థ్యాంక్స్ ఏమిటో నాకు తెలుసు కానీ మీకు రండి. అదేం కుదరదు, ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడే. చూడండి, చూడండి, అక్కడ కాదు ఇక్కడ. ఇంకా నయం, చూసుకోకుండా కాఫీ తాగేసామండి. అయినా షేమ్ చేసినప్పుడు పక్కన కాఫీ పెట్టదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయినా మీ ఆడవాళ్ళకి గడ్డాలు మిసాలు పెట్టాల్సింది. రోజు 2 సార్లు షేవ్ చేసుకున్నాం. చెక్క వదిలిపోయి చాలండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. కాదు కాదు, మన సరసరసం చూసి ఎవరు వస్తున్నారు? వాంగ సార్, వాంగ వాంగ వాంగ. వణకం. ఇదా SSR అండ్ BS ప్రొడక్షన్స్. అదేనా సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ ప్రొడక్షన్స్ నిర్మాత వాడే. వెళ్ళి విభీషణుడు రావుడే. అదేనండి, LV రావు అంటారు. నమస్కారం, కూర్చోండి. నమస్కారం. కూర్చుకునే దానికిదా నేరం ఇల్లప్ప నా సొల్ల నిండుదా పెరియ రాజా. ముఖం ఒకసారి తుడుచుకుంటే చూస్తానండి. ఐఎమ్ సారీ. మొకందా రాజా అయితే యాక్టింగ్ ரொம்ப ప్రమాదం. వెరీ గుడ్. మురుగా మురుగా రాజా, పనత్త విషయం అப்புறம் பேசணும். రేపు మొదలు వారం రోజుల వరకు ఊటీలోదా షూటింగ్. నీకు ఖాళీదానా? ఖాళీ. அப்ப ராவோடு அட்வான்ஸ் விட்டுடு, எத்துக்கணுமா? నువ్వు ఎత్తుడనే காலையில 5 மணிக்கு ரெடியா இருங்க. என்னப்பா நம்ம முஞ்சி பாக்குறீங்க? அவருக்கு அட்வான்ஸ் ఇంతకీ పిక్చర్ పేరేమిటో, అందులో నేనేమిటో, కథ ఏమిటో? కథ కాంకరకాయ, పిక్చర్ బెండకాయ, அதுல நீ கும்படிக்காய. எல்லாம் நமக்கு எதுக்காப்பா? 5 மணிக்கு ரெடி ஆயிடுற. அப்போ ఫుటేజ్ వాడు నన్ను పుడిచిన. అయితే రాజాగారు డబ్బు అదేమిటి పిల్లే? అదిదా 5 மணிக்கு రెడీ ఆయిర్రే. ఊటి కోటు పెట్టుకో.
ఏమిటి ఆలోచిస్తున్నావు కదా? ఏమీ లేదండి. నా మటుకు నేను, మీ మటుకు మీరు ఇంట్లో లేకుండా వెళ్ళిపోతే బాబుని ఎవరు చూస్తారా అని ఆలోచిస్తున్నాను. పొద్దు నుంచి నేను అదే ఆలోచిస్తున్నాను. నేను నిర్ణయం వచ్చాను. ఏమిటిది? బాబుని ఏదైనా ఒక మంచి కాన్వెంట్లో చేపిస్తే మనల్ని చూడకుండా వాడు ఉండగలడా? మనం మాత్రం ఉండగలవా? రోజు ఏదో టైంలో నువ్వు నేను వెళ్ళి చూసొద్దాం. అక్కడ ఎంతమంది పిల్లలు లేరు. పైగా తల్లిదండ్రుల కంటే అలాంటి చోట పిల్లలు చాలా క్రమశిక్షణతో పెరుగుతారు, ప్రయోజకులు అవుతారు. ఏమంటావు? ఈ మాట ఎప్పుడైనా కాదన్నా. బాబుని తీసుకెళ్ళి హాస్టల్లో అందరికీ పరిచయం చేయి. ఏడవకూడదు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలి. నేను రోజు వచ్చి చూసి వెళ్తుంటాగా. రాధా, ఇదిగో ఇంజెక్షన్ ఇవ్వడానికి మళ్ళీ వస్తాను, జాగ్రత్త. అలాగేనండి. బాబు, వెళదాం రా బాబు. నేను చెప్పలేదు చమ్మా, వీడికేం ధోకాలేదు. నిన్న నుంచి నిద్రాహారం లేకుండా ఉన్నదాని ఉన్నట్టుగా ఉన్నావు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వీడి దగ్గర నేను ఉంటానులే, నువ్వు వెళ్ళమ్మా. అరే ప్రసాద్, స్టేక్ ఎంత? మమ్మీ, డాడీ ఎక్కడికి వెళ్ళారు? షూటింగ్ వెళ్ళారు బాబు. ఎప్పుడు వస్తారు? వస్తారు బాబు, తప్పకుండా వస్తారు. నిన్ను చాలా సార్లు అడిగారు కూడాను. డాడీ నాకేమైనా ఇచ్చారా? ఓ, నీకు కావలసినన్ని కొనిపెట్టమని ఓల్డెన్ డబ్బులు ఇచ్చారు. మా డాడీ చాలా మంచి డాడీ కదా మమ్మీ. అవును, నీకేమి కావాలి? బ్యాగ్ కావాలి, బూట్లు, సాక్స్, పెన్ను, పెన్సిల్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, కొత్త డ్రెస్ కావాలి మమ్మీ. ఇంకా మేడం, ఒక అరగంట బాబు నాతో బయటికి తీసుకెళ్ళొచ్చా? షూర్, త్వరగా తీసుకొచ్చి దింపేయండి. అలాగే. రాజా, ఏం రాజా ఎప్పుడు అంతేనా? అదొక్కటి కొనండి. పోండి. మమ్మీ, డాడీ ప్లీజ్. మమ్మీ, డాడీ షూటింగ్కి వెళ్ళారన్నావుగా? అవును బాబు, షూటింగ్ కి వెళ్తున్నట్టున్నారు. మరి అన్నయ్య ఎవరు? డాడీ ఫ్రెండా? అవును బాబు. అదేం బాలేదు మమ్మీ, నువ్వే బాగున్నావు. నువ్వు కూడా బాగానే ఉన్నావు కానీ రా.